హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక రాజేంద్ర ప్రసాద్కి అయితే ఉన్నట్టుండి హార్ట్ స్ట్రోక్ రావడం వల్ల ఇక రాజేంద్ర ప్రసాద్ పూర్తిగా బిజినెస్ బాధ్యతలని అక్షయ్కి అప్పగించాలి అనుకుంటాడు. ఇంకా ఇంట్లో అందరినీ చూసిన తర్వాత రాజేంద్ర అందరినీ పిలిచి మీ అందరికీ నేను ఒక విషయాన్ని చెప్పాలి అనుకుంటున్నాను అని చెప్పి ఇంకా అందరితో చెప్తూ ఉంటాడు. నేను ఈ బిజినెస్ నుంచి రెస్ట్ తీసుకోవాలి అనుకుంటున్నాను. ఇంకా రిటైర్మెంట్ తీసుకొని నేను ఇంట్లో అందరితో సంతోషంగా ఉండాలి అనుకుంటున్నాను అని చెప్పడంతో ఆ మాట విన్న పల్లవి తల్లి చాలా సంతోషిస్తుంది. అన్నయ్య, నువ్వు తీసుకున్న నిర్ణయం చాలా బాగుంది. ఇంతవరకు ఈ కుటుంబం కోసం చేసి చేసి అలసిపోయావు. ఇకనన్నా నువ్వు రెస్ట్ తీసుకుంటా అన్నావు. నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి ఇక పల్లవి తల్లి రాజేంద్ర ప్రసాద్తో మాట్లాడుతుంది. రాజేంద్ర ప్రసాద్ రేపే బోర్డ్ మీటింగ్ పెట్టి అందరినీ పిలిపించి మన అక్షయ్ని కంపెనీకి చైర్మన్గా చేయాలి అనుకుంటున్నాను అని చెప్పిన మాటలకి ఇక అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా చాలా ఆనందిస్తారు. పల్లవి ఇంకా చక్రధర్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక కమల్ అయితే, అన్నయ్య, అయితే రేపటి నుంచి నువ్వే బిగ్ బాస్ అనమాట. నిన్ను అందరూ పెద్ద సారు అని పిలుస్తారు అని చెప్పి కమల్ అయితే తెగ సంబరపడిపోతాడు. అవని కూడా చాలా ఆనందపడుతుంది. పార్వతి అయితే, ఏవండి, మీరు తీసుకున్న నిర్ణయం చాలా బాగుంది. అక్షయ్ని కంపెనీ చైర్మన్గా చేసి మీరు ఇంట్లో రెస్ట్ తీసుకుంటా అంటున్నారు. నాకిప్పుడు సంతోషంగా ఉంది అని చెప్పి పార్వతి చెప్పిన మాటలకి ఇక రాజేంద్ర ప్రసాద్ కూడా చాలా ఆనందిస్తాడు. ఇక్కడ చూస్తే చక్రధర్ అందరూ సంతోషంగానే కనిపిస్తున్నారు. కానీ చైర్మన్గా చేస్తామంటే అక్షయ్ మొహంలో అస్సలు ఆనందం కనిపించట్లేదు. ఏంటక్షయ్, నీకు చైర్మన్గా ఉండడం ఇష్టం లేదా అని చెప్పి చక్రధర్ అయితే ఇక అక్షయ్ని అడుగుతాడు. ఆ మాటలకి అందరూ కూడా అక్షయ్ వైపు ఆశ్చర్యంగా చూడటంతో, అక్షయ్, అదేం లేదు మావయ్య, కానీ ఇంత సడన్గా నాన్న నాకు చైర్మన్ చేస్తారు అనడమే కాస్త టెన్షన్గా ఉంది అని అంటుంటే ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే అక్షయ్ దగ్గరికి వచ్చి, నాన్న అక్షయ్, నువ్వు ఇంటికి పెద్ద కొడుకుగా ఈ కంపెనీ బాధ్యతల్ని నువ్వే తీసుకోవాలి. నా తర్వాత ఇంటి పెద్దగా అన్నీ నువ్వే చూసుకోవాలి అని చెప్పి రాజేంద్ర అయితే ఇక అక్షయ్కి చెప్పడంతో, అలాగే పెద్ద ఆవిడ కూడా, అవునరా అక్షయ్, మీ నాన్న తర్వాత ఇంటి పెద్దగా కుటుంబ బాధ్యతలు తీసుకోవాల్సిన బాధ్యత నీదేరా. అయినా ఇప్పుడు రాజేంద్రకి అంతగా ఆరోగ్యం బాగోలేదు. వాడు రెస్ట్ తీసుకుంటేనే మంచిది అని చెప్పి ఇంకా పెద్ద ఆవిడ కూడా అక్షయ్కి చెప్తుంది. అక్షయ్ ఆ మాటలకి సరే అన్నట్టుగా సంతోషంగా తల ఊపుతాడు. ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే, అమ్మ అవని, ఈ సంతోషంలో అందరికీ స్వీట్ పెట్టమ్మా అని చెప్పడంతో, సరే మావయ్య గారు, ఇప్పుడే వెళ్ళి అందరి కోసం పాయసాన్ని చేసి తీసుకుని వస్తాను అని చెప్పి ఇక అవని అయితే కిచెన్లోకి వెళ్ళి పాయసాన్ని సిద్ధం చేస్తూ ఉంటుంది. ఇక్కడ చూస్తే చక్రధర్ పల్లవికి సైగ చేసి తనని పక్కకి రమ్మని పిలుస్తాడు. ఇంకా పల్లవి అయితే చక్రధర్ దగ్గరికి వెళ్ళి, ఏమైంది డాడ్ అని అడగడంతో, బేబీ, ఏంటిదంతా? బిజినెస్ బాధ్యతల నుంచి తప్పుకుంటే ఇక నాకు ఎవ్వరూ అడ్డం ఉండరని ఒక్క క్షణం సంతోషించాను. కానీ ఆనందించినంతసేపు పట్టలేదు. నేను బాధపడ్డానికి రాజేంద్ర బిజినెస్లో చాలా గొప్ప పేరుని సంపాదించాడు. కానీ అక్షయ్ ఇంకా తెలివైనవాడు. పైగా రాజేంద్ర కంటే అన్ని మెలకువలు తెలిసినవాడు. ఇక రాజేంద్ర పక్కకి తప్పుకొని అక్షయ్ని బిజినెస్లోకి దింపితే ఇక అక్షయ్ని ఎవ్వరూ ఢీ కొట్టలేరు. తరువాత నువ్వనుకున్నది ఏది జరగదు. ఆ అక్షయ్ని అలాగే అవనిని ఇంటి నుంచి బయటికి పంపించాలి అనుకున్నావు కదా, మరి ఇప్పుడు కంపెనీ బాధ్యతలని అప్పగించి పట్టాభిషేకం చేస్తాను అంటున్నాడు మీ మావయ్య అని అనడంతో ఆ మాటలకి పల్లవి, డాడ్, నేను ఆల్రెడీ స్కెచ్ వేసేశాను. ఇక అందులో ఇరుక్కోవడానికి ఆ అక్షయ్
సిద్ధంగా ఉండాలి అని చెప్పి ఇంకా పల్లవి మాట్లాడుతుంటే, ఏంటి బేబీ అప్పుడే స్కెచ్ వేసేసావా? అసలు నువ్వేం చేయాలనుకుంటున్నావు అని అడగడంతో, డాడ్ ఇప్పుడు చెప్పే కంటే జరిగింది చూస్తే నువ్వు చాలా సంతోషిస్తావు, చూస్తూ ఉండు అని చెప్పి ఇంకా పల్లవి అయితే చక్రధర్కి ధైర్యం చెప్తుంది. ఇదంతా కూడా అవని కిచెన్లో ఉండి వాళ్ళు మాట్లాడుకున్నదంతా విండోలో నుంచి వినేస్తుంది. అంటే ఆయన్ని చైర్మన్ కాకుండా పల్లవి మళ్ళీ అడ్డుపడుతుందనమాట. తను ఏం చేసినా సరే తను చేసేది జరగకూడదు, ఆయన కంపెనీకి చైర్మన్ అయ్యే తీరాలి అని చెప్పి అవని తన మనసులో అనుకుంటూ ఇక పాయసాన్ని రెడీ చేసి అందరికీ ఇస్తుంది. పల్లవి దగ్గరికి వచ్చేసరికి పల్లవి అవనిని చూసి, ఏంటక్కా మీ ఆయన చైర్మన్ అవుతున్నాడని అసలు గాల్లో తేలిపోతున్నట్టున్నావు, ఈ ఆనందం ఎక్కువసేపు ఉండదులే అని చెప్పి ఇక పల్లవి తన మనసులో అవని వైపు చూస్తూ అనుకుంటుంది. అవని కూడా, నాకు తెలుసు నువ్వేమనుకుంటున్నావో, ఆయన్ని చైర్మన్ పోస్ట్లో కూర్చోకుండా ఏదో పెద్ద స్కెచ్ వేశావని నాకు అర్థమైంది. అది అమలు చేసేలోపే అది జరగకుండా నేనే ఆపుతాను అని చెప్పి అవని తన మనసులో అనుకుంటూ, తీసుకో పల్లవి, నీకోసం స్పెషల్గా చేశాను పాయసం, నీకిష్టమని నేతిలో జీడిపప్పు వేయించి మరీ వేశాను అని చెప్పి ఇక అవని పల్లవి చేతిలో పాయసాన్ని పెట్టి అక్కడి నుంచి పక్కకు వెళ్తుంది. ఇది ఇలా ఉండగా అనుకోకుండా అవనికి ఎవరో కాల్ చేస్తారు. అలా కాల్ రావడంతో అవని ఫోన్ మాట్లాడుతూ బయటికైతే వెళ్తుంది. ఆ ఫోన్లో అవనితో, అక్క అక్క నన్ను నన్ను అమ్మని ఎలా అయినా కాపాడు అని చెప్పి ఇక భరత్ అయితే అవనిని అడుగుతూ ఉంటాడు. అవని ఒక్క క్షణం ఏమీ అర్థం కాక, భరత్ నువ్వేనా అని అంటుంటే, అవునక్క నేనే నేనే మాట్లాడుతుంది. మమ్మల్ని మమ్మల్ని ఎవరో కొంతమంది రౌడీలు చుట్టుముట్టారు. వాళ్ళు వాళ్ళు మమ్మల్ని చంపాలి అనుకుంటున్నారు. వాళ్ళ నుంచి తప్పించుకున్నాం కానీ ఎక్కడ ఉన్నామో తెలియటం లేదు. ఇప్పుడు వాళ్ళకి కనుక మేము దొరికితే వాళ్ళు మమ్మల్ని చంపేస్తారు. నాకు భయంగా ఉందక్క, ఎలా అయినా సరే నువ్వు వచ్చి కాపాడాలి అని చెప్పి ఇంకా అవనిని భరత్ అయితే అడుగుతూ ఉంటాడు. భరత్ అన్న మాటలకి అవని ఒక్క క్షణం షాక్ అయిపోతుంది. ఏం మాట్లాడుతున్నావు భరత్? మీరు ఎక్కడ ఉన్నారో తెలియకుండా నేను ఎలా వచ్చి మిమ్మల్ని కాపాడుతాను? అసలు ఎన్ని రోజులు ఏమైపోయారు? ఇప్పుడు మిమ్మల్ని ఎవరు చంపడానికి వచ్చారు అని చెప్పి ఇక అవని అయితే భరత్ని అడుగుతుంది. ఒక్క క్షణం భరత్, అక్క అదంతా తర్వాత చెప్తాను, ముందు మమ్మల్ని కాపాడక్క అని చెప్పి వాళ్ళు వచ్చేస్తున్నారు అని చెప్పి ఇంకా భరత్ అయితే కాల్ కట్ చేస్తాడు. అవనికి ఏమీ అర్థం కాదు. ఇప్పుడు భరత్ని ఎక్కడని వెతకను, వడసలు ఎక్కడ ఉన్నాడు అని చెప్పి అవని ఆలోచిస్తూ అనుకోకుండా శ్రీకర్ గుర్తొస్తాడు. ఇక అవని శ్రీకర్కి కాల్ చేసి, శ్రీకర్ ఒకరు ప్రమాదంలో ఉన్నారు, ఎలా అయినా సరే వాళ్ళని కాపాడాలి అని చెప్పి శ్రీకర్కి అవని చెప్పడంతో ఆ మాటలకి శ్రీకర్, ఎవరొదిన వాళ్ళు ప్రమాదంలో ఉండడమేంటి అని చెప్తుంటే, చూడు శ్రీకర్, అంతా నీకు తర్వాత చెప్తాను, ముందు వాళ్ళని ఎలా అయినా కాపాడాలి, వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలీదు, కేవలం వాళ్ళు చేసిన ఫోన్ కాల్తోనే వాళ్ళున్న ప్లేస్ని తెలుసుకోవాలి అని చెప్పి ఇక అవని శ్రీకర్తో చెప్పడంతో శ్రీకర్ కూడా, సరే వదిన, వాళ్ళని నేను పట్టుకుంటాను, ముందు వాళ్ళ ఫోన్ నెంబర్ నాకు పంపించు, ఆ నెంబరు ఎక్కడి నుంచి వచ్చిందో ట్రేస్ చేసి వాళ్ళున్న అడ్రస్కి వెళ్తాను, వాళ్ళని కాపాడుతాను అని చెప్పి శ్రీకర్ అయితే ఇక అవనికి మాట ఇస్తాడు. అవని కూడా భరత్ ఫోన్ నెంబర్ని శ్రీకర్కి పంపించి తను కాస్త రిలాక్స్ అవుతుంది. ఇక ఉదయాన్నే రాజేంద్ర అయితే ఇంట్లో తెగ హడావుడి చేస్తాడు. రాజేంద్రని చూసిన పార్వతి, ఏంటండి బాధ్యతల నుంచి తప్పుకుంటున్నారని తెగ సంతోషంగా ఉన్నారు, కానీ ఇంత బాధ్యతని అక్షయ్ భుజాల మీద వేస్తున్నారు, వాడు వీటన్నింటినీ తట్టుకోగలడా అని చెప్పి పార్వతి అడగడంతో ఆ మాటలకి ఇక రాజేంద్ర ఏదో చెప్పబోతూ ఉంటే వెంటనే కమల్ ఎంటర్ అయ్యి, అమ్మా నీకు అన్నయ్య గురించి సరిగా తెలీదు, అన్నయ్య ఎంత టాలెంటెడ్ పర్సనో నీకు తెలుసా? అసలు నాన్న కంటే అన్నయ్యకి కంపెనీ బాధ్యతల గురించి ఇంకా బాగా తెలుసు.
నీకు అన్నయ్య బిజినెస్లోకి దిగినాక తెలుస్తుందిలే అని చెప్పి ఇక కమల్ అయితే అక్షయ్ గురించి గొప్పగా మాట్లాడతాడు. ఇదంతా విన్న పల్లవి వీడొకడు ప్రతి దానిలోకి నేనున్నానంటూ దూరిపోతాడు. వీణ్ణి నా వైపు తిప్పుకోవడం కుదరట్లేదు, అలాగే వీడు చేసే చేష్టలు చూడలేకపోతున్నాను అని చెప్పి పల్లవి తన మనసులో అనుకుంటూ నిదానంగా అక్కడికి నడుచుకుంటూ వెళ్తుంది. అదిగో పల్లవి కూడా వచ్చేసింది. పల్లవి, నువ్వు కూడా ఈరోజు అన్నయ్యని చైర్మన్ పోస్ట్లో చూడటానికి వస్తున్నావు కదూ అని అనడంతో, అది నేను వస్తున్నాను బావా, వస్తాను అని చెప్పి ఇంకా మాట్లాడుతూ రావాలి కదా. అక్కడికి వచ్చిన తర్వాత ఆ అక్షయ్ చైర్మన్ పోస్ట్లోకి ఎందుకు పనికిరాడని అందరి ముందు అవమానిస్తుంటే చూసి సంతోషించాలి కదా అని చెప్పి అవని వైపు చూస్తూ పల్లవి తెగ సంబరపడిపోతుంది. పల్లవి కూడా తన మనసులో నువ్వు ఎన్ని ఎత్తులు వేసినా ఆయన చైర్మన్ అయ్యే తీరుతాడు అని చెప్పి ఇక అవని అనుకుంటూ ఉంటుంది. ఇక ఇంతలో అక్షయ్ కూడా వస్తాడు. అక్షయ్, వచ్చేసావా? నీకోసమే ఎదురు చూస్తున్నాను. ఏంట్రా ఇంత లేటు? బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరూ వచ్చేశారు. ఇక వాళ్ళందరి ముందు నిన్ను చైర్మన్ పోస్ట్లో కూర్చోపెట్టాలి, త్వరగా వెళ్ళాలి అని అంటుంటే, ఏవండి మీ ఈ ఆనందంలో టిఫిన్ చేయడం కూడా మర్చిపోయారు అని చెప్పి పార్వతి అంటూ ఉంటే, ఓ నిజమే కదా, టిఫిన్ చేయడం కూడా మర్చిపోయాను. అమ్మ అవని, త్వరగా టిఫిన్ సిద్ధం చేయి అని చెప్పడంతో, అయ్యో మావయ్య గారు, అన్నీ సిద్ధం చేశాను, మీరొచ్చి కూర్చుంటే అందరికీ వడ్డిస్తాను అని చెప్పి ఇక అవని అయితే వాళ్ళని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోబెట్టి అందరికీ టిఫిన్ పెడుతుంది. టిఫిన్ తిన్న తర్వాత అందరూ కూడా సరదాగా కొద్దిసేపు మాట్లాడుకొని నవ్వుకుంటూ తింటుంటారు. అది చూసిన పల్లవి, ఈ ఆనందం ఎక్కువసేపు ఉండదులే, ఇంకాసేపట్లో ఈ ఆనందం ఆవిరైపోతుంది. నీకు ఒక్కసారి ఆగిన గుండె మళ్ళీ ఆగుతుంది అని చెప్పి ఇక పల్లవి వాళ్ళందరి వైపు చూసి తన మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా అక్కడి నుంచి చక్రధర్ పల్లవికి కాల్ చేస్తాడు. పల్లవి చక్రధర్ ఫోన్ చూసి పక్కకి వస్తుంది. పల్లవి, నువ్వు ఏదో చేస్తాను, ఆ అక్షయ్ని చైర్మన్ పోస్ట్లో కూర్చొనివ్వను, ఇది జరగదు అని చెప్పి ఏదేదో చెప్పావు. అసలు నువ్వేం చేస్తున్నావు? నాకెందుకో మనం ఏం చేసినా ఈ మధ్యన ఆ అవని అస్సలు జరగనివ్వట్లేదు. మన ప్లాన్ వర్కౌట్ అవుతుందా అని చక్రధర్ అడగడంతో చక్రధర్ మాటలకి పల్లవి అయితే, డాడ్, మీరు మరీ ఎక్కువ కంగారు పడుతున్నారు. మీరు ఆఫీస్కి వెళ్ళండి. మిమ్మల్ని కూడా మావయ్య గారు ఈరోజు ఆఫీస్కి రమ్మని పిలిచారు కదా, అక్కడ కళ్ళతో చూసి ఆనందపడచ్చు అని చెప్పి పల్లవి కాల్ కట్ చేస్తుంది. ఇక్కడ చూస్తే చక్రధర్ అయితే, ఈ పల్లవి ఏం చేయాలనుకుంటుందో నాకు అస్సలు అర్థం కావట్లేదు. ఏదో ఒకటి చేసి ఆ అక్షయ్ అసలు చైర్మన్ కాకూడదు. అలాగే ఈ రౌడీ వెధవలు ఫోన్ చేస్తుంటే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఇంతకీ ఆ భరత్ గాడిని మీనాక్షిని చంపేశారో లేదో అని చెప్పి మళ్ళీ ఇంకా చక్రధర్ అయితే ఆ రౌడీలకి కాల్ చేస్తుంటాడు. ఆ రౌడీలు అస్సలు కాల్ లిఫ్ట్ చేయరు. అసలు ఈ ఎదవలకేమైంది అని చెప్పి చక్రధర్ వేరే ఒక రౌడీకి కాల్ చేయడంతో అతను ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. రేయ్, ఏంట్రా నీ బాస్ ఫోన్ చేస్తుంటే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, ఇంతకీ వాళ్ళిద్దరిని చంపేశారా లేదా అని చెప్పడంతో, సార్, మీరు చెప్పినట్టుగానే మేం రాష్ట్రాన్ని దాటేశాం, కానీ అనుకోకుండా వాళ్ళిద్దరూ మిస్ అయ్యారు. వాళ్ళ కోసమే ఇదిగో ఇక్కడ ఫారెస్ట్ అంతా వెతుకుతున్నాం అని అంటుంటే, ఏం మాట్లాడుతున్నారా, ఫారెస్ట్ ఏంటి అని అంటూ ఉంటే, అవును సార్, సడన్గా ఇక్కడికి వచ్చాక టైర్ పంచర్ అయింది, దాన్ని రిపేర్ చేస్తుంటే వాళ్ళిద్దరూ తప్పించుకొని అడవిలోకి వెళ్ళిపోయారు అని అంటుంటే, ఏంట్రా అడవిలోకి వెళ్ళిపోవడం ఏంటి అని అంటూ ఉంటే, అవును సార్, ఇది ఎట్లాంటి అడవో మీకు కూడా తెలుసు కదా, ఇక్కడ ఎప్పుడు పులులు సింహాలు తిరుగుతూనే ఉంటాయి. ఒకవేళ వాళ్ళిద్దరూ మా చేతిలో చావకపోయినా ఆ పులుల చేతిలో చచ్చిపోతారు అని చెప్పి రౌడీ చెప్పిన మాటలకి చక్రధర్,
నువ్వు చెప్పింది బాగానే ఉంది, కానీ వాళ్ళు పొరపాటున తప్పించుకుంటే నేను వేసిన ప్లాన్ అంతా రివర్స్ అవుతుంది. ఆ తర్వాత ఒక్కొక్కరిని నుంచోబెట్టి షూట్ చేస్తాను అని చెప్పి చక్రధర్ కాల్ కట్ చేస్తాడు. ఇంతలో తన భార్య రాజలక్ష్మి అక్కడికి వచ్చి, ఏవండి, ఏమైంది, ఏంటంత టెన్షన్గా ఉన్నారు, ఎవరిని షూట్ చేస్తా అంటున్నారు అని అడగడంతో, అయ్యో అదేం లేదు, బిజినెస్లో కాస్త టెన్షన్స్ అంతే, నువ్వేమీ ఆలోచించకు, ఇదంతా మామూలులే. అవును, ఏంటి ఉదయాన్నే రెడీ అయ్యావు, ఎక్కడికి అని అడగడంతో, అదేంటండి, అన్నయ్య నిన్ను చెప్పారు కదా ఈరోజు అక్షయ్ని చైర్మన్ స్థానంలో కూర్చోపెడతారని, మరి మనం కూడా వెళ్ళాలి కదా, నా మేనల్లుడు చైర్మన్ పోస్ట్లో కూర్చుంటే చూస్తూ సంతోషించాలి కదా అని అంటూ ఉంటే, అక్కడ కూర్చునేది అక్షయ్, కమల్ కాదు, అర్థమవుతుందిగా అని చెప్పి ఇక చక్రధర్ అయితే కాస్త వెటకారంగా మాట్లాడతాడు. ఆ మాటలకి, ఏవండి, ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళల్లో ఎవరు కూర్చుంటే ఏంటి, అక్కడ కూర్చున్నది నా మేనల్లుడే కదా, నాకు సంతోషమే అని చెప్పి ఇంకా తను కూడా అక్కడికి వస్తాను అంటుంది. కానీ చక్రధర్ తనని వద్దని చెప్పి, నువ్వెందుకు అక్కడికి, అక్కడ ఆడవాళ్ళు రారు, నువ్వింట్లోనే ఉండు అని చెప్పి చక్రధర్ మాత్రమే వెళ్తాడు. ఇక్కడ చూస్తే పల్లవి అలాగే అవని ఇద్దరు కూడా ఆఫీస్కి బయలుదేరతారు. సడన్గా ఇద్దరి కార్లు ఆఫీస్ ముందు ఆగుతాయి. ఇక పల్లవి అయితే కారులో నుంచి కిందకి దిగి అవని వైపు చూస్తుంది. అవని పల్లవి వైపు చూస్తుంది. అక్క, వచ్చేసావా, నిన్ను చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు బావగారిని నువ్వలా చూడటం నీ మనసుకి చాలా సంతోషాన్ని ఇస్తుంది అని చెప్పి పైకి అంటూనే తన మనసులో, నీ భర్త చైర్మన్ కాదు కదా, కనీసం ఆఫీస్లో పియోన్గా కూడా పనికిరాడని అందరి ముందు అవమానిస్తాను అని చెప్పి ఇక పల్లవి తన మనసులో అనుకుంటూ లోపలికి అడుగు పెడుతుంది. అలాగే అవని కూడా, నువ్విక్కడికి ఎట్లాంటి దురుద్దేశంతో వచ్చావో నాకు బాగా తెలుసు, నువ్వు ఏం ప్లాన్ చేసినా సరే అది అస్సలు జరగనివ్వను. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో ఆయన్ని చైర్మన్ స్థానంలో కూర్చుని తీరుతారు అని చెప్పి అవని తన మనసులో అనుకుంటూ లోపలికైతే వెళ్తుంది. అలా కొంతసేపటికి రాజేంద్ర బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరినీ పిలిపించి, ఇక అందరి మధ్యలో ఈ కంపెనీకి చైర్మన్గా నేను రిటైర్మెంట్ తీసుకుంటున్నాను, ఆ స్థానంలో నా పెద్ద కొడుకు అక్షయ్ని కూర్చోపెడుతున్నాను అని చెప్పి అందరికీ చెప్పడంతో అందరూ గట్టిగా చప్పట్లు కొడతారు. సార్, మీ తర్వాత మీ స్థానంలో అక్షయ్ సారే సరైన వారు, మీరు అక్షయ్ సార్ని సెలెక్ట్ చేసి మంచి పని చేశారు, ఇందులో మాకెట్లాంటి అభ్యంతరాలు లేవు, మాకు కూడా సంతోషమే అని చెప్పి వాళ్ళందరూ గట్టిగా క్లాప్స్ కొట్టడంతో ఇక అక్షయ్ కూడా చాలా సంతోషిస్తాడు. ఇంతలో అనుకోకుండా సడన్గా ఆఫీస్ ముందుకి పోలీస్ వ్యాన్ అయితే ఆగుతుంది. పోలీసులు లోపలికి వచ్చి అక్షయ్ని అరెస్ట్ చేయాలని చెప్పి అంటూ ఉంటారు. అక్షయ్ని అరెస్ట్ చేస్తారు అనేసరికి ఒక్కసారిగా రాజేంద్ర, ఏం మాట్లాడుతున్నారు, నా కొడుకుని అరెస్ట్ చేయడం ఏంటి, వాడు ఏం తప్పు చేశాడు, మీకు ఏదో రాంగ్ ఇన్ఫర్మేషన్ అందినట్టుంది, మీరు రాంగ్ అడ్రస్కి వచ్చినట్టున్నారు అని అంటూ ఉంటే, సారీ సార్, మేము కరెక్ట్గానే వచ్చాం, మేము అరెస్ట్ చేయవలసింది అక్షయ్ గారిని, ఆయన్ని అరెస్ట్ చేయాలి అని అంటుంటే పక్కన ఉన్న పల్లవి తెగ ఆనందపడిపోతూ అవని వైపు ఒక రకంగా చూస్తుంది. అవని, ఓ ఇదంతా నీ ప్లానా, చెప్తా అని చెప్పి ఇక పోలీసుల ముందుకి వచ్చి, ఇంతకీ ఆయన్ని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు, ఆయన ఏం తప్పు చేశారు అని చెప్పి ఇక అవని అయితే అక్షయ్ గురించి పోలీసులని నిలదీస్తుంది. ఒక్కసారిగా పోలీస్ చెప్పిన మాటలకి అవని అక్కడికక్కడే కుప్ప కూలిపోతుంది. ఇంకా రాజేంద్ర అలాగే అక్షయ్ అందరూ కూడా షాక్ అయిపోతారు. మరి పోలీసులు అక్షయ్ని అరెస్ట్ చేయడానికి ఏం కారణం చెప్పారు, అవని ఎందుకు అంతలా కుప్ప కూలిపోయింది, రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారిపోతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం